ఒరే అల్లుడు, నాకేదో డౌట్ కొడుతుందిరా. ఏంటి మామ, కొంపతీసి నీకు ఇంకా పెళ్ళవదని రియలైజ్ అయిపోయావేంటి? అది కాదురా అల్లుడు, జనాలు మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదేమో అని కొడుతుందిరా నాకు. అవునా ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ చూసి ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్. కాకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. చెప్పండి. అన్నా, ఇప్పుడు దొంగతనం చేయడానికి ముందు ఏం చేయాలంటావు? ముందు క్వార్టర్ తాగాలి, దాని తర్వాత దొంగతనం చేయాలి. అదే మరి, ఎలా చేయాలి? అర్ధరాత్రి చీకట్లో గోడ దూకాలి, దూకినాక ఓ క్వార్టర్ వేయాలి. ఏంటి మళ్ళీ క్వార్టర్ ఏంటి? వేయాలి, వేయకపోతే పని అవ్వదు. సరే, ఆ తర్వాత ఏం చేయాలి? ఇంట్లోకి వెళ్ళాలి, ఎవరు లేరనుకో ఓ క్వార్టర్ వేసేయాలి. మరి ఎవరైనా ఉంటే? అయినా క్వార్టర్ వేయాలి, ధైర్యం కోసం. నెక్స్ట్ ఏం చేయాలి? మెల్లగా రూమ్ లోకి వెళ్ళాలి, మొత్తం చీకటి ఉంటది. చీకటి కాకపోతే మన కోసం లైట్లు వేసుకొని కూర్చొని ఉంటారేంటి? తెలిసినవి కాకుండా తెలియని చెప్పరా బాబు. మరదే మరి, చీకటి ఉందనుకుని అందరూ దోచేసుకుందామని ట్రై చేస్తారు, అలా చేయకూడదు. మరి ఏం చేయాలేంటి? వెంటనే ఒక క్వార్టర్ వేసేయాలి, అలర్ట్ అవుతాం. అటు ఇటు చూసుకుంటూ ఆచితూచి అడిగేయాలి. ఆ తర్వాత? ఆ తర్వాత ఏంటో మరి నాకు గుర్తులేదు, నేను డైరెక్ట్ పొద్దున పోలీస్ స్టేషన్ లో ఉండేవాడిని. ఒరేడికి మ్యాటర్ తక్కువ క్వార్టర్ ఎక్కువరా బాబు. ఏరే వాళ్ళ దగ్గర వెళ్దాం పదా. ఎల్లెళ్ళు ఒక్కరేసెళ్ళు. ఏం పర్లేదు, నువ్వే దాగు. దొంగతనం చేయాలంటే మ్యాటర్ ఉంటే సరిపోదు, క్వార్టర్ ఉండాలి. ఇప్పుడు దొంగతనం చేయాలంటే ముందుగా సరిగ్గా ప్లాన్ వేయాలి. అమ్మయ్య, ఈడెవడో కొంచెం బెటర్ ఉన్నాడు రా, ప్లాన్లు అవే చెప్తున్నాడు. ప్లాన్ వేయాలంటే ముందు మనకి ఎంత కొట్టేయాలో ఒక లెక్క ఉండాలి. అదే లెక్క పర్ఫెక్ట్ ఉండాలి మరి దేనికైనా. ఒరే డిస్టర్బ్ చెయ్యకరా మధ్యలో. ఓకే అన్న, నువ్వు కానీ. ఇప్పుడు దొంగతనం చేయాలంటే ముందుగా సరిగ్గా ప్లాన్ వేయాలి. అన్నా, అది ఇందాకే చెప్పావన్నా, తర్వాత ఏం చేయాలో చెప్పు. మీరు మధ్యలో ఆపకుండా వినరా, నేను ఫస్ట్ నుంచి చెప్తే మీకు నాకు ఒక క్లారిటీ ఉంటది. సర్లే చెప్పు. ముందుగా దొంగతనం చెయ్యాలంటే మన దగ్గర ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ వేసుకోవాలంటే ముందు మనం ఎంత కొట్టేయాలో ఒక లెక్క ఉండాలి. మాకు 50,000 కొట్టాలనుకుంటున్నాను, చాలు మాకు. కాసేపు మూసుకొని ఉండరా, ఇడు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతాడు. సో ముందుగా మనం దొంగతనం చెయ్యాలంటే మన దగ్గర ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ వేసుకోవాలంటే ముందు మనం ఎంత కొట్టేయాలో ఒక లెక్క ఉండాలి. లెక్క అంటే గుర్తుకొచ్చింది, మీ లెక్కలో నాకు రావాల్సిన లెక్క మర్చిపోయాను. హలో, ఎరా ఎక్సాకే లేస్తున్నావు ఏంటి? లెక్క తప్పుతావేంటి నువ్వు? లెక్క పర్ఫెక్ట్ ఉండాలి రో ఇక్కడ. నీ అవ్వాయిడు మళ్ళీ డిస్టర్బ్ చేశాడు కదరా. దొంగతనం చెయ్యాలంటే మన దగ్గర ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ వేసుకోవాలంటే ముందు మన దగ్గర లెక్క కరెక్ట్ ఉండాలి. చెప్పిందే చెప్తున్నావు, నీ అబ్బా తర్వాత ఏంటో చెప్పరా. వేషంతో కాదు, నెమ్మదిగా ముందుకు పోతుండాలి. నువ్వు చెప్పేలోపు మేము పోయేలా ఉన్నాం రా బాబు. సర్లే చెప్పు. ముందుగా మనం దొంగతనం చెయ్యాలంటే ఒక ప్లాన్ వేసుకోవాలి. ప్లాన్ వేసుకోవాలంటే ముందు మన దగ్గర ఒక లెక్క ఉండాలి. ఆ తర్వాత చెప్పు. అప్పుడు కలిసికట్టుగా మనమంతా ఒక గ్రూప్ గా మారి మన గ్రూప్ లో ఈ తాత లాంటి ఒక పెద్ద మనిషిని పెట్టుకోవాలి. ఎవడ్రా తాత? నాకింకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్ ఇక్కడ. ఇంకోసారి తాత అన్నావు అనుకో, లెఫ్ట్ రైట్ వాయించేస్తానరా నా కొడుక నిన్ను. అంటే అన్నాళ్ళేమో, మా కాసేపు భరించలేవా? ఏమైనా భరిస్తాను కానీ నా వయసు గురించి మాట్లాడితే భరించలేను రాళ్ళుడు. ఉన్నదేగా అన్నాడు, ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతాడు, భరించు. మనం దొంగతనం చెయ్యాలంటే మనం ఒక ప్లాన్ వేసుకోవాలి. ప్లాన్ వేసుకోవాలంటే ముందు మన దగ్గర ఒక లెక్క ఉండాలి. ఆ తర్వాత నేను చెప్పను. ఇప్పుడేమైంది ఏంటి? ఇతన్ని పెద్ద మనిషి అన్నానంటే కొట్టేసేలా ఉన్నాడు, అందుకే నేను చెప్పను. చెప్పిందే చెప్పి సావ కొడుతున్నావు కదరా. మాస్టర్ ఒకసారి క్లాస్ చెప్తేనే వినలేకపోతాం. ఇప్పటికే నీ సోది 10 సార్లు విన్నా, ఇంకా నా వల్ల కాదురా. రే ప్రసాద్, ఒక్కగా సలహాలు విన్నామేంట్రా? వెళ్ళిపోదాం రారా. ఒరే సినిగా, కాసేపు ఓపిక పట్టరా. ఓపిక పడితే ఊపిరి ఆగిపోయేలా ఉంది ఇక్కడ. నువ్వు వస్తే సరే, లేకపోతే ఇక్కడే సమూహపు పాత్రేస్తా.